వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో బటర్ చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని మనం మార్నింగ్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ తిన్నా కూడా చాలా సాఫ్ట్గా అలానే ఉంటాయండి. ముందుగా ఈ చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 3/4 kg గోధుమ పిండి తీసుకున్నాను. దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పిండి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మేము పిండి ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాము. పిండి కొద్దిగా ఉంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత పిండి మొత్తం కూడా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. సరిపడినన్ని వాటర్ పోసే వరకు కూడా పిండిని ముద్దలా చేయకూడదు. పిండిని ఇలా కలుపుతూనే ఉండాలి. పిండిని కలుపుకోవటానికి కూడా కొంచెం ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి పిండి బాగా కలుస్తుంది. మామూలుగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకేసారి ముద్దలా చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకని చెప్తున్నాను. పిండి మొత్తం కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం దీనిని ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఈ పిండితో చిన్న చపాతీ ముద్దలు తయారు చేసుకోవాలి. చపాతీ ముద్దలు పెద్దవైనా చిన్నవైనా మీకు కావలసినంత సైజులో తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని చపాతీ ముద్దలు తయారు చేసుకోవాలి. చూడండి, మేము ఇక్కడ చపాతీ ముద్దలు అన్నీ కూడా తయారు చేసి పెట్టాము. ఇప్పుడు ఒక్కో చపాతీ ముద్దను తీసుకొని పొడిపిండిలో అద్దుకొని ఇలా చపాతీల్లో తయారు చేసుకోవాలి. చపాతీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా తయారు చేసుకోవాలి. చపాతీలు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఈ చపాతీని వేసుకొని కాల్చుకోవాలి. ముందుగా 2 వైపులా కూడా ఒక 10 సెకండ్స్ కాలిన తర్వాత పైన బట్టర్ వేసుకోవాలి. చపాతీని రెండో వైపు తిప్పటానికి మీరు గరిటె యూస్ చేయండి. చేత్తో ఇలా డైరెక్ట్గా తిప్పొద్దండి. ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేత్తో తిప్పుతారనమాట. మీరైతే ట్రై చేయొద్దు. 2 వైపులా కూడా ఇలా 10 సెకండ్స్ కాలిన తర్వాత పైన ఇలా కొంచెం వెన్న వేసుకోవాలి. రెండో వైపు కూడా తిప్పి పైన ఇంకొంచెం వెన్న వేసుకోవాలి. ఇలా వెన్నతో చపాతీలు చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీని ఎక్కువ మార్చకుండా ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. వేడివేడిగా బటర్ చపాతీలు రెడీ అయిపోయాయి. వీటిని మనం ఏ కర్రీతో తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మనం మార్నింగ్ ఈ బటర్ చపాతీలని తయారు చేసుకుని ఈవినింగ్ తిన్నా కూడా చపాతీలు చాలా మెత్తగా ఉంటాయండి, అసలు గట్టిపడవు. ఫ్రెండ్స్, చూసారు కదా బటర్ చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.